ఈరోజు భారతదేశంలో విద్యుత్ కోతలు లేనటువంటి భారతదేశం నిర్మాణం చేయలేదు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే కోతలు ప్రారంభమైంది, విద్యుత్ కోతలు ప్రారంభమైనాయి, కరువు కూడా వచ్చింది. ఎక్కడెక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ విద్యుత్ కోత లేకుండా అద్భుతంగా ఇక్కడ విద్యుత్ అందిస్తూ ఉన్నాం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో అక్కడ కరెంట్ కోతలు ఉన్నాయి. అందుకే ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు తప్పకుండా ప్రతి అకౌంట్లో 3 పైసలు ఇస్తున్న విషయం మనం చేస్తున్నాం. డ్రోన్ సప్లై ద్వారా క్రిమి సంహారక మందుల కోసం నూతన టెక్నాలజీ తీసుకురాబోతా ఉన్నాం. ప్రతి పొదుపు సంఘానికి ప్రతి గ్రామంలో కూడా డ్రోన్ అక్క పేరుతో అక్కకు డ్రోన్ మిషన్ ఇచ్చి ఆమెకు పైలట్ గా ఈరోజు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మహిళా సాధికారిత కోసం పొదుపు సంఘాల మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్ కూడా 3 సార్లు ఉచితంగా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈరోజు పేద ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడేటువంటి తెలుసు. ఆ రోజు N95 మాస్క్ లేదు, పీపీ కిట్స్ లేవు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, ఇంజక్షన్స్ లేవు. అన్నీ కూడా ఇతర దేశానికి దిగుమతి చేసుకోవాలి. కానీ కరోనా కాలంలో ఫ్యాక్టరీలు మూసేసినప్పటికీ కూడా ఈ దేశానికి కావాల్సినటువంటి 140 కోట్ల మందికి మాస్కులు సరఫరా చేసాం, 140 కోట్ల మందికి ఇంజక్షన్లు సరఫరా చేసాం, ప్రతి హాస్పిటల్కు ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసాం, కాన్సన్ట్రేటర్ సరఫరా చేసాం, కావాల్సినటువంటి వెంటిలేటర్స్ అన్ని హాస్పిటల్స్ సరఫరా చేసాం. ఇంకా చాలా హాస్పిటల్స్ లో ఆ వెంటిలేటర్స్ సీల్స్ కూడా ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అన్ని సరఫరా చేసాం. అంత చాకచక్యంగా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను ఓడించిన విషయాన్ని సందర్భంగా ఈ రకంగా ఏ విషయం చూసినా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని